వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. నేను పద్మ. భారతీయ స్టాక్ మార్కెట్ ప్రపంచ పరిణామాలు, ఈ వారం ముఖ్యంగా జరిగిన కథనాలు, తదితర అంశాలపై విశ్లేషణతో మీ ముందుకొచ్చాం. నేడు మాతో ఉన్నారు మార్కెట్ నిపుణులు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బొచ్చు గారు. గుడ్ మార్నింగ్ అండి అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి పద్మ గారు. ఓకే, ఈరోజు స్పెషల్గా భారత మార్కెట్లు ఎలా ప్రవర్తిస్తున్నాయి, నిన్న చూసుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉన్నాయి? సో నిన్న చూసుకుంటే నిన్న భారత మార్కెట్లో లాస్ట్ 2 months లో బెస్ట్ డే అని చెప్పొచ్చు. అత్యుత్తమ రోజువారీ లాభాలు నమోదు చేశాయి మార్కెట్లు కూడా. నిన్న సెన్సెక్స్ కూడా ఒక దశలో 1000 పాయింట్ల పైన పెరిగింది. చివరికి 676 పాయింట్ల లాభంతో 81,274 దగ్గర ముగిసింది అనమాట. నిఫ్టీ కూడా నియర్లీ 25,000 టచ్ అయి మళ్ళీ చివరికి 1% పెరిగి దగ్గర దగ్గర 24,877 దగ్గర ముగిసింది. నిన్న ఇంట్రాడేలో మాత్రం నిన్న 25,020కి టచ్ అయింది. సో ఇది చాలా రోజుల తర్వాత మార్కెట్కి కొంచెం నిన్న మంచి టైం కనబడింది నిన్న. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 393 పాయింట్లు పెరిగి 55,734 దగ్గర ముగిసింది. ఇండియా విక్స్ స్టేబుల్గా ఉండింది. సో ఇది నిన్న బుల్లిష్నెస్కి ఏంటంటే ప్రధాన కారణం మాత్రం నిన్న పాజిటివ్గా ఉండడానికి ప్రధాన కారణం పిఎం మోడీ గారు మన స్వాతంత్ర దినోత్సవం రోజు August 15th రోజు అనౌన్స్ చేసిన జిఎస్టీ రిఫార్మ్సే అనుకోండి. దాంతోపాటు సావరిన్ రేటింగ్ ఏదైతే S&P గ్లోబల్ మన సావరిన్ రేటింగ్ పెంచింది. దీనివల్ల కూడా ఏమంటారు, మనకి గ్లోబల్గా పుట్టే అంటే డెట్ కానీ వేరే మన బ్యాంక్స్కి కానీ మన గవర్నమెంట్కి కానీ డబ్బులు రేస్ చేయాలన్నా కానీ లోవర్ కాస్టింగ్తో రేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వినియోగ ఆర్థిక రివైవల్ ఏదైతే ఉందో అది కూడా కనపడతా ఉంది దీనివల్ల. అండ్ నిన్న చూసుకుంటే ఫస్ట్ బ్రాడ్గా సెక్టార్స్ మాత్రం చూసుకుంటే నిఫ్టీ ఆటో సెక్టార్ మాత్రం నీకు నిన్న చాలా రోజుల తర్వాత వండర్ఫుల్ టైం కనబడింది ఆటో ఇండెక్స్కి. నిన్న 4% పెరిగింది, 4.18% పెరిగింది. అట్లాగే నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా చూసుకుంటే 3.38, ఇది కొన్ని ఒక 1 or 2 weeks నుంచి కొంచెం వెనకాల పడింది. బట్ నిన్న మాత్రం ఈ జిఎస్టీ తగ్గే అవకాశం ఉండడం వల్ల కన్జ్యూమర్ స్టాక్స్ మంచిగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జిఎస్టీ రేషనలైజేషన్ తర్వాత 28% అనేది మొత్తం తీసేసి 5% అండ్ 18% మాత్రమే ఉంచేసి కొన్నిటిని మొత్తం 5% నుంచి కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయని దివాళీకి ఈ బిల్లు రాబోతోంది, ఈ చేంజెస్ రాబోతున్నాయి దివాళీ వరకు అని ప్రధానమంత్రి గారు చెప్పారు. సో అందుకే నిన్న మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక ఐటీ, మీడియా తప్ప. మీడియా కూడా మోరల్లెస్ ఫ్లాటే. ఐటీ సెక్టర్ మాత్రం ఒక 0.6% డౌన్ అయింది. అండ్ ఆటో సెక్టర్లో మనం నిన్న తీసుకుంటే నేను చెప్పినట్టు 4% ర్యాలీ అయింది. మన మారుతి సుజుకి అయితే ఏదవుతుందో అది ఈ ప్యాక్ని లీడ్ చేసింది. నియర్లీ 8.92% పెరిగింది, 14,000 క్రాస్ అయింది. అట్లాగే హీరో మోటార్ కార్ప్ ఇంకొక 6% పెరిగింది. సో ఇదన్నీ కూడా మనం లాస్ట్ వారము నుంచి చెప్తా ఉన్నాము. షార్ట్ టర్మ్లో ఎవరైనా లాభాలు పొందాలంటే హీరో మోటార్ కార్ప్లో ఎస్పెషల్లీ దాని రిజల్ట్స్ తర్వాత నేను క్లియర్గా చెప్పాను, నెక్స్ట్ 1 or 2 weeksకి మంచి రిటర్న్స్ రావచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే హీరో మోటార్ కార్ప్లో చేయమని చెప్పాము. దాని తగ్గట్టే నిన్న 6% పెరిగింది. అట్లాగే ఎఫ్ఎంసీజీలో కూడా డాబర్ 5.5%, హిందుస్థాన్ యూనిలీవర్ కానీ నెస్లే కూడా 3.5% పైన పెరిగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్లో నేను చెప్పినట్టు ర్యాలీ వచ్చింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా 1 నుంచి 1.5% నిన్న ఇండెక్స్లో పెరిగాయి. సో టాప్ గెయినర్స్ అదర్ దాన్ మారుతి సుజుకి చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహేంద్ర అండ్ ట్రెంట్ రీటైల్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. ఎస్పెషల్లీ వీటి వల్ల డిమాండ్ పెరగచ్చు జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల అని ఒక హోప్ క్రియేట్ అయింది. అట్లాగే నిన్న టాప్ లూజర్స్ నేను చెప్పినట్టు ఐటీ స్టాక్స్లో టెక్ మహేంద్ర నిన్న టాప్ లూజర్ ఉండింది. అట్లాగే ఐటీసీ, ఎందుకంటే ఇప్పుడున్న దానికన్నా 40% సిన్ ట్యాక్స్, అంటే కొన్ని ఇట్లాంటి సిగరెట్, ఆల్కహాల్, మద్యం ఇట్లాంటి వాటిపైన కొత్త స్లాబ్, జిఎస్టీ స్లాబ్ 40% స్లాబ్ క్రియేట్ చేయబోతున్నారని. దానివల్ల మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఐటీసీ, బికాజ్ వాటి సిగరెట్లు నుంచి మేజర్గా ఆదాయం వచ్చే కంపెనీ అది. అట్లాగే ఎల్ఎన్టీ కూడా నేను స్లైట్గా కరెక్షన్ అయింది.
నిన్న పెన్నీ స్టాక్స్లో మాత్రం నేను అన్యూజువల్ మూమెంట్స్ చూసుకుంటే మాత్రం వోడాఫోన్ కానీ, ఐడియా కానీ, సుజ్లాన్, హిందుస్థాన్ మోటార్స్లో చాలా అన్యూజువల్ మూమెంట్స్ ఉంటుంది. మొత్తానికి నిన్న చూసుకుంటే బుల్ రన్కి మాత్రం జిఎస్టీ స్లాబ్ లెజిస్లేషన్, అట్లాగే ఎస్ఎన్బి అప్గ్రేడ్ ఏదైతే ఉందో, ఈ రెండింటి వల్ల ఆ, నిన్న మనం పాజిటివ్గా చూసాము. అండ్ ఇంకో కొన్ని ఎక్సెప్షన్స్ నిన్న ఏంటంటే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాటి రిజల్ట్స్ తర్వాత చాలా కరెక్షన్ వచ్చింది 2-3 డేస్ నుంచి లాస్ట్ వీక్. బట్ నిన్న మాత్రం ఒక 8% మళ్ళీ గెయిన్ అయింది. అశోక్ లీలాండ్ కూడా ఆటోలో, హ్యుండై హ్యుండై కూడా, ఈ రెండు కూడా అబౌవ్ 8%. ఫార్మా స్టాక్ ఫైజర్ మల్టీనేషనల్ కంపెనీ 8.23%. నిన్న మేజర్గా పెరిగిన నిఫ్టీ 500 స్టాక్స్. కొన్ని మాత్రం డౌన్ అయ్యాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇది కూడా ఇంకొక సిగరెట్ స్టాక్, ఇక్కడ కూడా ఇబ్బంది రావచ్చు అనే భయమే, అందుకే 5% డౌన్ అయింది. టెక్నో ఎలక్ట్రిక్, గ్లెన్మార్క్ ఫార్మా లాస్ట్ 1 మంత్ బాగా పెరిగింది, నిన్న మాత్రం 3.46 డౌన్ అయింది. సుజ్లాన్ ఎనర్జీ నేను చెప్పినట్టు అన్యూజువల్ మూమెంట్ -3%. ఇటాచీ కూడా 1 మంత్ బాగా పర్ఫామ్ చేసింది, బట్ నిన్న మాత్రం ఇటాచీ ఎనర్జీ ఒక 3% డౌన్ అయింది. ఓకే, అదేవిధంగా నిన్న గ్లోబల్ మార్కెట్లు ఎలా కనిపించాయి? అమెరికా, యూరోప్, ఆసియా ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? సో నేను ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే, ఇవాళ పొద్దున ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం అన్ని నెగిటివ్లో ఉన్నాయి. ఆ, అంటే ఎక్కువగా కాదు, ఒక ఆస్ట్రేలియన్ మార్కెట్ మాత్రమే 0.61% డౌన్ ఉంది. బట్ మిగిలినవన్నీ మోర్ ఆర్ లెస్ 0.21, 0.13. హాంకాంగ్ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కూడా అంత ఎక్కువగా నెగిటివ్ లేవు, జస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా నేను మిక్స్డ్గా ఉండే కొంచెం క్లోజ్ అయ్యే నెగిటివ్గా, ఎందుకంటే మన జర్మన్ మార్కెట్ కానీ, మన ఫ్రాన్స్ కానీ ఒక 0.5% వరకు డౌన్ అయింది. యుఎస్ యుఎస్లో కూడా అంతే మిక్స్డ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ ఫ్లాట్గా అయింది, ఎస్ఎన్పి కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది, డౌ జోన్స్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్ నిన్న అంటే ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే, రోజు యుఎస్ మార్కెట్స్ బుల్ సిచ్యువేషన్లో ఉన్నాయి, మన ఇండియన్ మార్కెట్స్ డౌన్లో ఉండింది. బట్ ఇప్పుడు నిన్న మాత్రం ఆఫ్టర్ లాంగ్ టైం ఆపోజిట్గా ఉండింది మోర్ ఆర్ లెస్. సో ఇవాళ కూడా ఎస్పెషలీ అక్కడ నిన్న యూరోప్ అండ్ యూరోపియన్ లీడర్స్, మళ్ళీ ట్రంప్ కూడా నిన్న మీటింగ్స్ అయింది. ఈ వీక్లో వాళ్ళ ఫెడ్ది ఇంట్రెస్ట్ మన మీటింగ్ ఉండబోతోంది. దానివల్ల కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయా లేదా అనేది యుఎస్ మార్కెట్స్ మీద, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల వరల్డ్ మార్కెట్స్ కూడా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇంకా అదేవిధంగా సెన్సెక్స్, నిఫ్టీ వీటికి సంబంధించి ఎంట్రీ ట్రేడింగ్ సెషన్స్లో ఎలాంటి మూమెంట్స్ గుర్తించాలి అసలు? నిన్న నిన్న చూసుకుంటే నిన్న సెన్సెక్స్ ఉదయం వచ్చేసి ఒక 1000 పాయింట్ల గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఇంట్రాడేలో 81,766 పైకి వెళ్ళింది. మళ్ళీ లోయెస్ట్ నిన్న 81,203 దగ్గర వరకు టచ్ అయింది. బట్ చివరికి క్లోజ్ అవ్వడం మాత్రం 81,273 దగ్గర క్లోజ్ అయింది. అట్లాగే ఇంటర్డేలో నేను చూసుకుంటే ఆటో, ఎఫ్ఎంసీజీ కూడా, మళ్ళీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ కూడా మంచి పాజిటివ్గా కనిపించాయి. మన ఐటీలో మాత్రం నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చూసాము, ఎందుకంటే ఫ్యూ డేస్ నుంచి బయింగ్ చూసాము. ఇన్ఫోసిస్లో కానీ, విప్రోలో కానీ నిన్న మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చూసాము. ఎందుకంటే వేరే సెక్టర్స్ అన్ని బాగా పర్ఫామ్ చేసేవరకు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని వేరే దాంట్లో పార్టిసిపేట్ చేసినారనిపించింది ట్రేడర్స్. సో ఈవెన్ నిఫ్టీలో కూడా నిన్న ఫస్ట్ 25,020కి చేరింది తర్వాత, బట్ ఫైనల్ సెషన్లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనిపించి, అందుకే మళ్ళీ 24,900 కింద 24,876 దగ్గర క్లోజ్ అయింది. సో ఆన్ ద హోల్ మాత్రం నిన్న బుల్ రన్ త్రూ అవుట్ ద డే, చాలా వాల్యూమ్స్ ఉండే. వెదర్ రీటైల్ ట్రేడర్స్ కానీ, డిఐఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కూడా, అందరూ కూడా నిన్న నెట్ బయర్స్ అందరూ కూడా. సో బయింగ్ యాక్టివిటీ చాలా అగ్రెసివ్గా కనిపించింది. సో వాల్యూమ్స్ మాత్రం నిన్న బాగా ఉండే. నిన్న ఎస్పెషల్లీ నిన్న వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ చూసుకుంటే కూడా అశోక్ లీలాండ్, దాని మోర్ దాన్ రెగ్యులర్ యావరేజ్ 1.5 టైమ్స్ వీక్లీ యావరేజ్. అట్లాగే టాటా స్టీల్ కూడా, సజిలిటీ ఇండియా విచ్ మనం చెప్తా ఉన్నాము, ఇది కంటిన్యూస్గా మల్టిపుల్ దాని రిజల్ట్స్ బాగా ఉన్నాయి, కొనొచ్చు అని 1.5-2 మంత్స్ నుంచి నిన్న కూడా వాల్యూమ్స్ చాలా బాగా ప్లే అయింది. ఐనాక్స్ విండ్ కూడా నిన్న పొద్దున మెన్షన్ చేసాం, ఐనాక్స్ విండ్ రిజల్ట్స్ బాగా ఉన్నాయి, అది కూడా నిన్న వాల్యూమ్ బాగా అగ్రెసివ్గా ఉండింది. ఐటీసీ కూడా నిన్న సెల్లింగ్ చూసాము, అది కూడా వాల్యూమ్ ఎక్కువగా ఉండింది.
సో అండ్ ఇవాళ కూడా చూసుకుంటే మన స్టాక్స్ ఏవైతే లాంగ్ బిల్డప్ ఉందో ఓఐ ప్రకారం చూసుకుంటే చేంజ్ చూసుకుంటే యూనోమిండా ఒకటి ఇవాళ లుక్స్ గుడ్ అండి. అట్లాగే మారుతి సుజుకి ఇంకా 14,000 క్రాస్ అయినా ఇంకా ఇట్స్ గుడ్, ఇట్స్ మూమెంటం ఉంది. చాలా రోజుల నుంచి ఆగిపోయింది, ఎస్పెషల్లీ ఈ జిఎస్టీ రేషనలైజేషన్ తర్వాత ఆ, ఈ కార్లని 28 నుంచి 18 తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి కార్లలో కూడా ఇంజన్ కెపాసిటీ బట్టి మారే అవకాశం ఉందనే న్యూస్ కూడా వచ్చింది. దానివల్ల మారుతికి చాలా లాభం, ఎందుకంటే వాటివి చిన్న కార్లలో మారుతి డామినేషన్ సబ్ 15 ల్యాక్స్ కార్లలో. సో అలాంటప్పుడు మారుతికి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మంచి సేల్స్ పెరిగే అవకాశం ఉంది దీవాళీ నుంచి డిసెంబర్ వరకు. సో అందుకే మనం చూస్తూ ఉన్నాం అగ్రెసివ్గా. అట్లాగే బ్లూ స్టార్ ఇంకొక ఏసీ స్టాక్స్ కూడా ఇప్పుడు 28 నుంచి 18 రావచ్చు అని నిన్న అనౌన్స్మెంట్సే కానివ్వండి, కంటిన్యూస్గా న్యూస్ వస్తున్నాయి. అందుకే ఏసీ స్టాక్స్ కూడా అన్ని బాగా పర్ఫామ్ చేసాయి. అందులో బ్లూ స్టార్ చాలా కూడా ఇవాళ కూడా మంచిగా పెరిగే అవకాశం ఉంది. అట్లాగే డెలివరీ ఇదైతే లాజిస్టిక్స్ కంపెనీ, దీనికి కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో ఇది కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో. అట్లాగే ఐనాక్స్ వెంట్ నేను చెప్పాను, మళ్ళీ ఇవాళ కూడా ఇంకా కొంచెం స్కోప్ ఉంది, మొమెంటం ఉంది. స్టిల్ ఎవరికైనా షార్ట్ టర్మ్లో ఎంటర్ అయ్యి కొంచెం లాభాలు పొందాలంటే నేను చెప్పిన ఈ 5 స్టాక్స్ వాల్యూమ్స్ బాగా ఉన్నాయి, లాంగ్ బిల్డప్ ఎక్కువ ఉంది, వీటిలో తీసుకోవచ్చు. కొంచెం అవాయిడ్ చేయాల్సినవి మాత్రం షార్ట్ బిల్డప్ ఎక్కువగా ఉన్న కేఫిన్ టెక్. ఆల్రెడీ లాస్ట్ మంత్ బాగా ర్యాలీ చూసాము, ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది. కొత్తగా చూసి ఎంటర్ అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు మొమెంటం కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే యునైటెడ్ స్పిరిట్స్, ఈ సింటాక్స్ వస్తే దానివల్ల కూడా దానికి కూడా ఆల్కహాల్ పెరగచ్చు, ట్యాక్స్ పెరగచ్చు. అట్లాగే ఐఆర్బి కానీ కేపీఐటీ టెక్నాలజీస్ కూడా ఐటీ స్టాక్స్తో పాటు ఇది కూడా ఐటీ ప్యాక్లో ఇది కూడా డౌన్ అయింది. ఇంకోటి సోలార్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం షార్ట్ బిల్డప్ ఎక్కువ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసి ఎంటర్ కావాలండి. అనిల్ గారు, ఒక కాలర్ నా తీసుకుందాం వికారాబాద్ నుంచి. కేవీ రావు గారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. కేవీ రావు గారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి కేవీ రావు గారు. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడరా. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అమ్మా. హలో, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ మాట్లాడండి. హలో, మాట్లాడండి కేవీ రావు గారు, చెప్పండి. అపారెంట్స్ ఉంటుందా, తీసేయచ్చా, అదొకటండి. హలో, వినపడట్లేదు, మీ వాయిస్ క్లారిటీ లేదండి. ఆ తర్వాత మహేంద్ర అండ్ మహేంద్ర గారి సుజుకి, మారుతి సుజుకి గాని తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకోవచ్చా? ఓకే. సో ఫస్ట్ మారుతి వచ్చేసి ఇప్పుడు మంచి మొమెంటంలో ఉన్న స్టాక్, మీరు తీసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు. నేను 9% పెరిగినా కానీ చాలా రోజుల నుంచి అదే ఏరియాలో అదే రేంజ్లో ఉండింది. సో ఇప్పుడు ఎంటర్ కావచ్చు, బట్ కొంచెం పొజిషన్స్ మెల్లిగా కొంచెం ఎంటర్ అవ్వండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 1 or 2 quarters దానికి సేల్స్ బాగా పెరిగే అవకాశం ఉంది, స్టాక్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఆ జిఎస్టీ అనుకున్నట్టే బాగా తగ్గింది అనుకోండి, 28 నుంచి 18 తగ్గితే మాత్రం మేజర్గా బెనిఫిట్ అయ్యేది మహీంద్రా అండ్ ఆల్సో మారుతి కూడా. రెండు కూడా ఇప్పుడు ఎంటర్ కావచ్చు. కాకపోతే ఏంటంటే పొజిషన్స్ చూసుకొని మీ పోర్ట్ఫోలియోలో జాగ్రత్తగా పొజిషన్ సైజింగ్ తీసుకోండి. ఓకే అనిల్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి అనిల్ గారితో. నమస్తే అండి, చెప్పండి. మా దగ్గర హుండై మోటార్స్ అలాట్మెంట్ లో 1966 అలాట్మెంట్స్ ఉన్నాయి సార్. సార్ దాన్ని ఏదన్నా అది బాగా మంచి రేట్. క్లారిటీ లేదు. తర్వాత ఈ టాటా మోటార్స్ కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్ అవ్వచ్చు అందులో. అది ఎందుకంటే 1000 వరకు వెళ్ళి బాగా వెనక్కి వచ్చింది కదండి, ఆ మధ్యలో కొంత మేము ఎగ్జిట్ అయ్యాం. ఇప్పుడు ఏమన్నా టాటా మోటార్స్ తీసుకోవచ్చా? తర్వాత అశోక్ లైలాండ్ లాంగ్ టర్మ్ కి ఈ టైంలో ఏమన్నా తీసుకోవచ్చా? చెప్పండి సార్. ఓకే, నాకు ఓన్లీ అశోక్ లేలాండ్ గురించే వినపడిందండి. ఫస్ట్ మీరు చెప్పిన స్టాక్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు, వినపడలేదు, క్లారిటీ లేకుండా ఉండింది. అశోక్ లేలాండ్ వచ్చేసి
హుండాయ్ ఇప్పటికైతే మోటార్స్ వాటి ఫస్ట్ హుండాయ్ అంటే మోటార్స్ తెచ్చింది. పియర్స్ని చూసుకుంటే మాత్రం అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఆ, కాకపోతే ఎంటర్ చేయడానికి మాత్రం ఇప్పుడు వాల్యుయేషన్ చూసుకున్నా పర్లేదు, ఎంటర్ కావచ్చు ఫర్ లాంగ్ టర్మే. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం అంతగా ఐ డోంట్ సీ. బట్ కొంచెం మీడియం అంటే ప్రాబ్లీ ఒక 2-3 monthsకి 6 monthsకి నేను వెయిట్ చేస్తానంటే మాత్రం అశోక్ లేలాండ్ ఎంటర్ కావచ్చు. ఓకే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, చెప్పండి మేడం. అదే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, అది అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ హుండాయ్ మోటార్స్ మేడం. హుండాయ్ మోటార్స్ మాకు అలాట్మెంట్ లో ఉన్నాయండి. దాన్ని మేము ఇంకా యాడ్ చేసుకో. ఓకే ఓకే, హ్యుండై మోటార్స్ మ్మ్. మోటార్స్ యాడ్ చేసుకోతే టాటా మోటార్స్ మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా అండి? టాటా మోటార్స్. ఓకే. తప్పకుండా. సో ఇప్పుడు హ్యుండై మోటార్స్ పక్క ఏమంటారు, ఈ నిన్న వచ్చిన రిటర్న్స్ అనుకోండి ఇప్పుడైతే బాగానే ఉంది. మీకు అలాట్మెంట్ అయితే మాత్రం ఉంచుకోవచ్చు ఇంకా కొన్ని రోజులు, ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఎండ్ వరకు, సెకండ్ క్వార్టర్ తర్వాత కూడా, అంటే ప్రాబ్లీ జనవరి ఫిబ్రవరి వరకు మాత్రం ఉంచుకోవచ్చు. నెక్స్ట్ 1 or 2 quarters మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి హ్యుండై కూడా. ఎస్పెషల్లీ లైక్ మారుతి లాగే దానికి కూడా, అది కూడా చిన్న కార్లలో స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అన్నమాట. దానికి కూడా మంచిగా అవకాశాలు ఉన్నాయి, మీరు ఉంచుకోవచ్చు. అలాట్మెంట్లో తీసుకున్నారంటే మాత్రం ఇప్పుడు మంచి ప్రైస్లో, ఆల్రెడీ మీరు 33% లాభాల్లో ఉన్నారు అలాట్మెంట్ నుంచి వాళ్ళకి. సో యూ కెన్ హోల్డ్ ఇట్ అండి, అండ్ కొనొచ్చు కూడా, యాడ్ కూడా చేయొచ్చు అండి ఇప్పుడు కొత్తగా. ఓకే. ఓకే అనిల్ గారు, ఈ వారం మార్కెట్లు ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఏ రంగాలు స్టాక్స్పై ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ దృష్టి పెట్టాలి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇంకా ఇవాళ కూడా మార్కెట్ కొంచెం గ్యాప్ అప్, మరి పెద్దగా నిన్నట్లాగా 1000 పాయింట్ల గ్యాప్ అప్ కాదు, కానీ ఒక 25 నుంచి 50 పాయింట్ల గ్యాప్ అప్ తోటే మొదలవచ్చు ఇవాళ కూడా గిఫ్ట్ నిఫ్టీని చూసుకుంటే. అండ్ టెక్నికల్గా చూసుకున్న సెటప్ బుల్లిష్ సైడే చూపిస్తుంది బయాస్. సో ఇవాళ కూడా మార్కెట్స్ పాజిటివ్గానే స్టార్ట్ అవ్వచ్చు. సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ని బట్టి మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయని తెలుస్తుంది. సపోర్ట్ మాత్రం స్ట్రాంగ్గా నిఫ్టీకి 24,850 దగ్గర స్ట్రాంగ్గా ఉంది. రెసిస్టెన్స్ 25,200 దగ్గర స్ట్రాంగ్గా ఉంది. సో 25,200 మాత్రం క్రాస్ అయితే మాత్రం డిసైసివ్గా ముందుకు బ్రేక్అవుట్ అయ్యి ముందుకు జరగచ్చు. అట్లాగే సెన్సెక్స్ చూసుకున్నా కానీ 81,207 దగ్గర నుంచి 81,538 దగ్గర ట్రేడ్ జరుగుతూ ఉంది. బ్రేక్అవుట్ మాత్రం 538, 81,538 దాటితే మాత్రం ముందుకు వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,500 నుంచి 56,600 మధ్యలో స్టెబిలైజ్ అవ్వచ్చు ఇవాళ. సో అండ్ ఇవాళ కూడా ఇంకా సెక్టార్స్ చూసుకోవచ్చు అంటే మాత్రం ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్స్లో మాత్రం ఇంకా ఇవాళ కూడా ప్లే జరగచ్చు. ఇవాళ కూడా అగ్రెసివ్గా బయింగ్ జరగచ్చు. ఎవరైతే నిన్న మిస్ అవుట్ అయ్యారో, నిన్న వెయిట్ చేస్తూ చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ అంటే కొంచెం ఈ మూమెంటంలో, ఈ అగ్రెషన్లో, అంటే ఉన్న యూఫోరియాలో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవాళ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా ఈ సెక్టర్స్ మాత్రం ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్స్ కంటిన్యూస్గా పర్ఫామ్ చేయొచ్చు. అలాగే రియాలిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దెన్ స్పెసిఫిక్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందు కాలర్ గారు ఆయన చెప్పినట్టు మన మారుతి సుజుకి ఇంకా లుక్స్ గుడ్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా, అట్లాగే ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్ కూడా, నెస్లే, డాబర్, ఇవన్నీ వీటికి ఈ వారం బాగా పర్ఫామ్ చేయొచ్చు. అట్లాగే సిమెంట్ కేటగిరీలో కూడా దానికి కూడా కొంచెం జిఎస్టీ తగ్గిస్తా అన్నారు. అందులో మేజర్గా బెనిఫిట్ అయ్యేది మాత్రం అల్ట్రాటెక్ సిమెంట్. సో దీంట్లో ఇప్పుడు ఎంటర్ అయితే మంచిది, అనౌన్స్మెంట్ వచ్చే టయానికి మంచిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెన్నీ స్టాక్స్లో మాత్రం కొంచెం పిక్స్ అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెక్యులేటివ్ ఇవి ఎక్కువగా మీ ఓన్ సైజింగ్ తీసుకోండి. వోడాఫోన్, ఐడియా కానీ, సుజలాన్ నిన్న కరెక్షన్ అయినా దెర్ ఈస్ ఎ గుడ్ స్కోప్ టు గ్రో అగైన్. హిందుస్థాన్ మోటార్స్ కూడా అంతే, కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఉండాలి. ఈ 3 స్టాక్స్లో కూడా పెన్నీ పిక్స్లో నేను జనరల్గా చెప్తే మాత్రం వీటిలో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఉండాలి. ఇంకా డివిడెండ్ ఫోకస్ ఉన్న స్టాక్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే 19th ఇవాళనే లాస్ట్, ఇవాళ ఎంటర్ అవుతే ఏంటంటే డివిడెండ్స్ రావచ్చు. ఇవాళ ఎక్స్ డివిడెండ్ ఇవాళనే 19th. ఓఎన్జీసీ కానీ, బీపీసీఎల్ కానీ, ఆర్ఈసీ కానీ, బీఈఎల్ కానీ, బ్రిటానియా, టాటా పవర్, గ్రాసిమ్ అండ్ ఎన్టీపీసీ, వీటికన్నింటికి ఎవరికైతే ఈల్డ్ కావాలి అంటే డివిడెండ్ హంటింగ్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది, డివిడెండ్ స్టాక్స్. ఈ స్టాక్స్కి ఇవాళ ఎక్స్ డివిడెండ్ రికార్డ్ డేట్. సో ఇవాళ మీరు తీసుకున్నా కానీ
వ్యాలిడ్ ఉంటుంది, మీకు డివిడెండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఎవరైనా షార్ట్ టర్మ్లో కొంచెం లాభాలు పొందాలన్నా కానీ యూజువల్ ఏమవుతుందంటే డివిడెండ్ వస్తుందని కొనేస్తారు కాబట్టి ప్రైస్ పెరుగుతుంది. సో ట్రేడర్స్ ఎవరైతే షార్ట్ టర్మ్ ఉన్నారో వాళ్ళు కూడా క్విక్గా ప్రాఫిట్ చేసుకోవచ్చు ఎంటరింగ్ టుడే ఇంట్రాడే చేసుకొని. దెన్ మనం చూసుకుంటే గ్లోబల్గా క్యూ స్ట్రాంగ్గా ఉన్నాయి. జిఎస్టీ రిఫార్మ్ ఇంప్లిమెంటేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అట్లాగే ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం మూమెంటం మాత్రం పాజిటివ్ సైడ్ ఉంది. కొన్ని ప్రాఫిట్ బుకింగ్ మాత్రం హయ్యర్ లెవెల్ రీచ్ అయినప్పుడల్లా కొంచెం కొంచెం ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో అందుకే ఇప్పుడు డిసిప్లిన్ ఉండాలి ఇన్వెస్టర్స్కి. జస్ట్ బికాజ్ ప్రతి ఏది ముట్టుకుంటే అది పెరుగుతుందని చెప్పి అంటే కంప్లసెన్సీ లేకుండా డిసిప్లిన్గా మాత్రం ఇన్వెస్టర్స్ అనేది ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్న ఇండియాస్ జాబ్ డేటా వచ్చింది. మీరు మన అన్ఎంప్లాయ్మెంట్ డేటా తీసుకుంటే లాస్ట్ మంత్ 5.6% ఉంది. జూన్లో పడిపోయింది. మంచి సైన్ అనమాట. 5.2 పడిపోయింది. రూరల్ హైరింగ్ పెరిగింది అండ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం పెరిగింది. క్లోజ్ టు 7.2% అంటే మోరాలెస్ ఫ్లాట్గా ఉంది. బట్ రూరల్ హైరింగ్ మాత్రం పెరిగిందనే డేటా వచ్చింది. సో డాలర్ ఇండెక్స్ కూడా నిన్న చూసుకుంటే కొంచెం అప్టిక్ అయింది, కొంచెం పెరిగింది అంతే. కానీ బ్రెంట్ క్రూడ్ మాత్రం కొంచెం తగ్గిందనమాట. ఒక 0.18% తగ్గి $66.48 వచ్చింది. ఈవెన్ WTI కూడా తగ్గింది, 63.3 దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఇది కొంచెం పీస్ గ్లోబల్లీ ఇప్పుడు ఆ యుద్ధం కొంచెం ఆగిపోయింది అంటే మాత్రం కొంచెం రష్యా మీద ఆంక్షలు తగ్గడం వల్ల చమురు సప్లై పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కొంచెం క్రూడ్ తగ్గుతుంది, విచ్ ఇస్ ఇండైరెక్ట్లీ మన ఇండియన్ ఎకానమీకి చాలా మంచిది. ఎందుకంటే మనము నియర్లీ 80-85% ఆఫ్ మన చమురు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ అంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. అలాంటప్పుడు ఎనీ పీస్ అనేది రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో మాత్రం వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిషియరీ ఇండైరెక్ట్లీ మనం కూడా. మనకు ఇప్పుడు రష్యా నుంచి మనకు డిస్కౌంట్లో వస్తున్నప్పుడు కొంచెం డిస్కౌంట్ తగ్గొచ్చు, బట్ ఆన్ ద హోల్ ప్రెషర్ తగ్గడం వల్ల మాత్రం మార్కెట్స్కి మంచిది. గోల్డ్ కూడా నిన్న మోరల్లెస్ ఫ్లాట్గా ఉంటుంది. మనకి గోల్డ్ స్పాట్ యూఎస్లో 3,334 దగ్గర హౌన్స్కి ఉండింది. అండ్ ఫ్యూచర్స్ కూడా పెద్దగా ఎక్కువ తేడా లేదు, 3,379 దగ్గరే ఉంది. సో కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ యుఎస్ ఫెడ్ది మీటింగ్ ఉంది, దాని అవుట్కమ్ బట్టి చాలా తేడా రావచ్చు. గోల్డ్ సపోజ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మాత్రం గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. సో యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని ఫెడ్ ఏదైనా ఇండికేషన్స్ ఇస్తే గోల్డ్ పెరుగుతుంది. అట్లాగే ఇంకా ఆటో స్టాక్స్ ఉన్నాయి. సో కొంచెం రిలీఫ్ ఇచ్చింది. సో మోర్ కంపెనీస్ ఐపీఓకు రావచ్చు. సో ఇవి కొంచెం నిన్న అంటే ఇవాళ చూడాల్సిన ఇన్వెస్టర్స్ చూడాల్సిన సెక్టార్లు కానీ న్యూస్ కానీ అండి. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుందాం. బంజారా హిల్స్ నుంచి విశ్వనాథ్ గారు నమస్తే అండి. విశ్వనాథ్ గారు. అపార్ ఇండస్ట్రీస్ 8% లాస్ లో ఉందమ్మా, ఉంచొచ్చా తీసేయొచ్చా? డాక్టర్ రెడ్డిస్ యాడ్ చేసుకోవచ్చా? సో క్లారిటీ అపార్ ఇండస్ట్రీస్. అవునండి, ఓకే. అపార్ ఇండస్ట్రీ 8% లాస్ లో ఉంది, ఉంచొచ్చా తీసేయొచ్చా? ఓకే. అలాగే డాక్టర్ రెడ్డి ఎంటర్ అయ్యారండి. అంటే 8% లాస్లో ఉంది, ఉంచొచ్చా తీసేయచ్చా అని అడుగుతున్నారు అపార్ ఇండస్ట్రీ. అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్కి సంబంధించి కూడా అడుగుతున్నారు. షూర్ అండి, తప్పకుండా. సో అపార్ వచ్చేసి మొన్న క్వార్టర్లీ రిజల్ట్స్ బాగానే ఇచ్చింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ మాత్రం అంత బాగా రియాక్ట్ అవ్వలేదు. సో ప్రాఫిటబిలిటీ కానీ స్ట్రాంగ్గానే ఉంది. దాని పియర్స్ ఏవైతే ఉన్నాయో పాలీక్యాబ్ కానీ హ్యావెల్స్ అవన్నీ బాగానే పర్ఫామ్ చేశాయి. బట్ ఇది కూడా బెనిఫిట్ పొందొచ్చు జిఎస్టీ వల్ల. కొన్ని రోజులు ఉంచుకోవచ్చు, రికవర్ అవ్వచ్చు 8%. సో అంటే ఇది అంత నెగిటివ్గా అయితే ఏం కనిపించట్లేదు. అపార్ మాత్రం ఉంచుకోవచ్చు అండి. అదేవిధంగా డాక్టర్స్ రెడ్డి ల్యాబ్. యా షూర్. సో డాక్టర్ రెడ్డిస్ అంటే ఏ పొజిషన్లో ఎంటర్ అయ్యారో తెలియదు మనకి. బట్ మనం ఆన్ ద హోల్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు అంటే అంత దాని పియర్స్ కన్నా కూడా అంత బాగా రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ క్వార్టర్ కూడా గైడెన్స్
ఉంది కానీ అంత మ్యూటెడ్ గైడెన్సే ఉంది. సో ఎక్కువగా కొంచెం అంటే ఎగ్జిట్ అవ్వచ్చు, కొత్తగా అయితే ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడే కొన్ని రోజులు ఆగాలి. సో అదర్వైజ్ ఎగ్జిట్ అయితేనే బెటర్ అండి. ఓకే ఓకే అనిల్ గారు, మొత్తంగా లాంగ్ టర్మ్ కావచ్చు బీటీఎస్టీ పెన్నీ స్టాక్స్ ట్రేడర్స్ వారికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? తప్పకుండా. సో ఇప్పుడు లాంగ్ టర్మ్లో మాత్రం ఇప్పుడు కరెంట్లీ మళ్ళీ డిఫెన్సివ్ ఓవర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎంసీజీ కానీ ఆటో కానీ కొన్ని సెలెక్ట్ ఫైనాన్షియల్స్ ఉన్నాయో వీటిల్లో మాత్రం కొంచెం డిసిప్లిన్తో ఒకే రోజు కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్ని మెల్లిమెల్లిగా మీ ఉన్న అమౌంట్ని మెల్లిమెల్లిగా ఎంటర్ అవ్వండి, యావరేజ్ అవుట్ చేసుకోండి. జస్ట్ ఒకే రోజు జంపిన్ అవ్వకండి. ఎందుకంటే మూమెంటం ఉన్నప్పుడు ఇట్లాంటి యూఫోరియా టైప్ కొంచెం సడన్గా వచ్చినప్పుడు అట్లాగే కరెక్షన్స్ కూడా రావచ్చు, అందుకోసం జాగ్రత్తగా ఉండండి. పోర్ట్ఫోలియో ఈ టైంలో మాత్రం ఇంపార్టెంట్ ఏంటంటే చూసుకోండి మార్కెట్ పెరిగినప్పుడు. ఇది ఇంపార్టెంట్ సజెషన్. నిన్న కొన్ని పోర్ట్ఫోలియోస్ ఇవాల్యుయేట్ చేస్తుంటే చూస్తూ ఉంటే క్లయింట్స్వి ఈవెన్ దో నిన్న 1% పెరిగింది, లాస్ట్ వీక్ పెరిగినా కానీ కొద్దిమంది పోర్ట్ఫోలియోలు చాలా అసలు ఏం పెరగలేదు ఈ ఫ్యూ డేస్లో. అలాంటి టైంలో ఏంటంటే డైవర్సిఫికేషన్ చూసుకొని ఏవైతే అన్ని రీజన్స్ ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం ఒకటో రెండో సేమ్ సెక్టార్స్లో సేమ్ స్టాక్స్ కొని పెడుతున్నారు. అలాంటి టైం ఏంటంటే మార్కెట్ పెరిగినా అలాగే ఉండిపోతున్నాయి. అందుకే డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే Q1 రిజల్ట్స్ డివిడెండ్ పిక్స్ రెండు ఓవర్ వెయిట్ అంటే మంచిది. ఇన్ ద ఎండ్ దో మొమెంటమ్ ఈజ్ గుడ్, బట్ ఇన్ ద సపోర్ట్ బై ఒక మంచి రిజల్ట్స్ మంచిగా గైడెన్స్ బాగా ఉన్న ఈ రీసెంట్గా రిజల్ట్స్ని చూసుకొని వాటిని చేసుకుంటే మాత్రం నష్టపోయే అవకాశాలు తక్కువ ఉంది, లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మాత్రం బీటీఎస్టీలో మాత్రం ఇప్పుడు ఆటో స్టాక్స్ చాలా బాగా ఉన్నాయి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా బాగా ఉన్నాయి, ఫైనాన్షియల్స్ కానీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా మంచి మూమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వీటిలో కొంచెం రిస్క్ టెక్నికల్ కన్ఫర్మేషన్ చూసుకొని ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే మాత్రం షార్ట్ టర్మ్లో కూడా మంచి లాభాలు రావచ్చు. సో ఇప్పుడు పెన్నీ స్టాక్స్ మాత్రం కొంచెం చూసుకోవాలి, కొంచెం స్ట్రాంగ్ ఫండమెంటల్స్, కొంచెం మళ్ళీ ఇంకోటి డైరెక్షన్ బాగా ఇచ్చిన కంపెనీస్లో మాత్రం హై రిస్క్ అయినా కానీ మీకు ఆ రిస్క్ అపెటైట్ ఉంటే మాత్రం స్ట్రాంగ్ స్టాప్ లాస్తో తీసుకోవచ్చు. అది కూడా చిన్న పొజిషన్ తీసుకోవాలి. పెన్నీ స్టాక్స్ ఎప్పుడు కూడా 5% కన్నా ఎక్కువగా ఉండకూడదు, శాటిలైట్ పోర్ట్ఫోలియోనే ఉండాలి. అండ్ డివిడెండ్ స్టాక్స్లో మాత్రం ధైర్యంగా చేయొచ్చు, స్టేబుల్ క్యాష్ ఫ్లో ఉంటుంది, లాస్ ఎక్కువగా ఉండకపోవచ్చు, ఎందుకంటే అవి స్టేబుల్ కంపెనీస్ కాబట్టి డివిడెండ్ ఇస్తున్నాయి అన్నమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి అనిల్ గారు, మంచి వివరాలు విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే బిజినెస్ బస్. రేపటి బిజినెస్ బస్లో మరలా కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.